నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. సముద్రపు అలలు, ప్రకృతి సౌందర్యానికి నిలువైన విశాఖపట్నం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేయబోతోంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో వెలసిన అయోధ్య రామమందిరం విశాఖ తీరంలో కొలువుదీరబోతోంది. భక్తులకు, సందర్శకులకు వినూత్న అనుభూతిని కలిగించేందుకు రామమందిరం నిర్మాణం వేగంగా సాగుతోంది. అద్భుతమైన భారీ సెట్తో మన సంస్కృతిని, కళలను, ఆధ్యాత్మికతను ఒకే వేదికపైకి తెచ్చే ఈ ప్రయత్నం విశాఖ వాసులను విశేషంగా ఆకట్టుకోనుంది. సెలవులు, వీకెండ్లో కుటుంబంతో సహా వచ్చే ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన యాత్రగా గుర్తుండిపోతుందని అంటున్న ఈవెంట్ నిర్వాహకులు ప్రసాద్తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మన హైందవ ధర్మాన్ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన శ్రీ అయోధ్య రామమందిరం యొక్క చరిత్ర భారతీయ ప్రజలందరికీ తెలిసిందే. మనొక ఏదైతే సంస్కృతిని చూపిస్తూ మనొక హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చూపిస్తున్న ఏదైతే అయోధ్య రామమందిరం తరహాలోనే భారీ ప్రాజెక్ట్ అయితే ప్రథమంగా ఉత్తరాంధ్ర విశాఖ వేదికగా నిర్మాణం చేపట్టబోతున్నారు. ఏదైతే అయోధ్య రామమందిరం దర్శించలేని ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం ప్రజల కోసం, ప్రత్యేకంగా తెలుగువారి కోసం ఏదైతే అక్కడ అయోధ్య రామమందిరం ఏ విధంగా నిర్మాణం చేపట్టారో, మన హైందవ ధర్మాన్ని ప్రపంచానికి ఏ విధంగా తెలియజేశారో అదే హైందవ ధర్మాన్ని చూపిస్తూ అక్కడ ఏ విధంగా బాలరాముని విగ్రహం ఏ విధంగా నిర్మితం చేపట్టారో అదే తరహాలో అయోధ్య రామ మందిరాన్ని విశాఖ వేదికగా ఆర్కే బీచ్ పార్క్ హోటల్ సమీపంలో భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు ప్రసాద్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? నమస్తే అండి, జై శ్రీరామ్ అండి. ఏదైతే మన హైందవ ధర్మాన్ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పింది అయోధ్య రామ మందిరం, సో అదే తరహాలో ప్రథమంగా మన తెలుగు వారి కోసం, ఉత్తరాంధ్ర ప్రజల కోసం మీరు ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. అసలు ఇక్కడే మన కోసం ప్రత్యేకంగా పెట్టాలని మీకు ఎందుకు ఆలోచన కలిగింది? అసలు ఏ విధంగా పూర్తిస్థాయి నిర్మాణం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన అయోధ్య రామ మందిరాన్ని అక్కడ అయోధ్యలో మోదీ గారు నిర్మించడం జరిగిందండి. దానికి గాను మన ప్రశంసలు ఎంతైతే ఇదిగా వచ్చాయో, సనాతన ధర్మాన్ని ఎంతైతే పెంపొందించారో, ఏ రకంగా జరిగిందన్నది మనకు తెలిసిన విషయం. ఇది మన తెలుగువాడిగా, తెలుగు ప్రజలకి తెలుగువాడిగా నేను అందించగలుగుతున్నందుకు నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రయాగ్రాజ్లో మేము ఆల్రెడీ అయోధ్య రామ మందిరాన్ని ఇదే ప్రాజెక్ట్ని మేము అక్కడ చేయడం జరిగిందండి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ రెస్పాన్స్ని బట్టి మేము దాన్ని ఎనర్జీగా తీసుకుని దాన్ని ఇంకా విస్తృతంగా మేము ప్రదర్శించాలని, విస్తృతంగా మన సనాతన ధర్మాన్ని, అదే మన గవర్నర్లైన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత ఉప ముఖ్యమంత్రుల వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రామనామాన్ని, సనాతన ధర్మాన్ని గురించి ఎంత విధంగా అతను ప్రత్యేకమైన మాల ధరించి ఆ విస్తృత స్థాయిలో అతను సనాతన ధర్మం గురించి తెలియజెప్పడం మాకు చాలా ఆనందదాయకం అయ్యింది. అందుకు గాను మేము ఈ మన తెలుగు రాష్ట్రాలకు మనం అందించడం గురించి అని మనం వైజాగ్ విశాఖ తీరంలో మేము పెట్టడానికి నిర్ణయించుకుని మనం పెట్టడం జరుగుతుందండి. మన తెలుగువారిగా ఉత్తరాంధ్రలో ప్రప్రదంగా ప్రారంభిస్తున్నారు. కానీ మరి మొదటగా ప్రయాగ్రాజ్లో నిర్మాణం చేపట్టారు, అక్కడే ఎందుకు చేపట్టారు, మన ఆంధ్రాలో నిర్మాణం చేపట్టకుండా? అయితే అసలు యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడే చేద్దామని అనుకున్నామండి. ముందు చేద్దామని అనుకునే టైంలో ప్రయాగ్రాజ్లో మాకు టెండర్ అవడంతో మేము ఒక్కరం కాదండి, మాది గరుడ గ్రూపు, ముంబై వాస్తవ్యులు బిజ్ బ్యాష్ గ్రూపు బిఆర్ శెట్టి గారు వాళ్ళు మేము కొలాబరేషన్లో మేము అక్కడ ప్రయాగ్రాజ్లో టెండర్ అవ్వడం, మేము వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో మేము పెట్టడం జరిగిందండి. అక్కడ దానికి గాను మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైజాగ్లోనే పెడదామని అనుకున్నాము. కాకపోతే అక్కడ టెండర్ అవ్వడంతో మేము అక్కడ పెట్టి కొన్ని కోట్ల మంది జనాలు వస్తారు, అక్కడ చూడడం జరుగుతుంది, సందర్శించడం జరుగుతుంది, మాకు ఆనందదాయకంగా అని అనుకున్నాం. అక్కడ పెట్టడం అందుకు ముఖ్య కారణం, అక్కడ అంతమంది భక్తజనం వస్తారు కదా కుంభమేళాకి స్నానం ఆచరించడానికని ముందు అక్కడ పెట్టామండి. అక్కడి నుంచి ఎలాగా మనకు తెలుగు వాళ్ళుగా మనకి ఇక్కడ పెట్టుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మనం తిరిగి మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీరు అన్నట్టే మన సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని కూడా అయోధ్య రామ మందిరం, దానికి ప్రధాన భూమికి పోషించి ప్రధాన నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా మన తెలుగు ప్రజలకు మనం చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మాన్ని
దేశ ప్రజలు చూడాలి, సనాతన ధర్మం విశేషం తెలుసుకోవాలి, ప్రతి ఒక్క యువత కావడం తెలిసి ప్రత్యేక మాల కూడా ధరించారు. మీరు స్ఫూర్తిగా తీసుకొని ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. సో అక్కడ ఏ విధంగా అయోధ్య రామ మందిరం ఉంటుందో అదే తరహాలో ఇక్కడ కూడా నిర్మాణం పూర్తి అవుతుందా, అదే విధంగా ఉంటుందా, అంటే ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయి? సార్, ఫస్ట్ ముఖ్య కారణం ఏంటంటే అక్కడ అయోధ్య రామ మందిరం ఎలాగైతే ఉందో దాని నమూనానైతే మేము తీర్చిదిద్దగలిగామండి. కానీ యాజ్ టీజ్గా మనం చేయాలంటే అది రాతి కట్టడం అండి. ఇది ఓన్లీ చేతితో మనం ఆ వెదురు బొంగులతో మేము నిర్మించింది అండి. ఇది ఓన్లీ ఐరన్ స్ట్రక్చర్ కాదు, ఇది ఓన్లీ చేతితో చేసిన పని కాబట్టి దీనికి మ్యాక్సిమం మేము అయోధ్య రామ మందిరాన్ని ఎలాగైతే ఉన్నదో దాని నమూనా అయితే తీసుకురాగలిగామండి. ప్రయాగ్రాజ్లో చూసాం కదండి, ఇక్కడికి అక్కడికి కొద్దిగా మార్పులు మనం చేయడం జరిగిందండి. ఇంకా ప్రయాగ్రాజ్లో దానికంటే కూడా ఇక్కడ అత్యద్భుతంగా వచ్చిందని మాకు ఆనందంగా అనిపిస్తుందండి. అంటే జనరల్గా ఇప్పుడు వచ్చేది అంటే సీజన్ అంతా వర్షాకాల సీజన్. ఇప్పుడు అక్కడ ప్రయాగరాజ్లో కూడా సక్సెస్ అయింది. ఎవరు కుంభమేళకు వచ్చినా దీన్ని సందర్శించి వెళ్ళిన పరిస్థితి. సో ఇక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి మీరు చెప్పిన దాంట్లో వెదురు కర్రలతో నిర్మాణం చేపట్టారు కాబట్టి ఒక వాతావరణ అనుకూల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఆ టైంలో కూడా దీని నిర్మాణం ఎంత పటిష్టంగా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు? అయోధ్య రామ మందిరాన్ని ప్రయాగరాజ్లో పెట్టినప్పుడు మనకు గాలి తాకిడిలు చాలా ఇసుక తుఫాన్లు వచ్చాయండి. అక్కడ ఇసుక తుఫాన్లు కూడా వచ్చాయి. అక్కడ ఏదైతే ఇబ్బందులు మేము చూసామో ఆ ఇబ్బందులు ఇక్కడ కలగకూడదనే పై పిరమిడ్స్ అన్నీ కూడా మేము క్లాత్ని తీసేసి మేము పూర్తిగా ప్లైవుడ్తో స్టిచ్చింగ్ అయితే చేయించామండి. తర్వాత రామ మందిరం స్ట్రక్చర్ బేస్మెంట్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఏ తుఫాన్లకి ఏ పెద్ద పెద్ద గాలులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు ఏమీ కలగకుండా ఉండడం గురించి మేము కిందన 480 అల్యూమినియం పోల్స్ వేయడం జరిగిందండి బేస్మెంట్కి. కేవలం ఏంటంటే అసలు మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఐరన్ కట్టడం జరగకూడదని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే బేస్మెంట్లో ఒక వెదురు బొంగు స్థానంలో మేము అది వాడడం జరిగిందండి. దానికి గాను మనకు గట్టిగా పటిష్టమైన ఇదితో మేము చేయడం జరిగిందండి. అయోధ్య రామన్ తరహాలోనే నమూనాని యాక్జాడ్గా తీసుకున్నారు. ఆ భవనాలు కావచ్చు, ఆ పిల్లర్స్ కావచ్చు, ఓవరాల్గా సో స్తంభాలు కూడా అదే తరహాలో నిర్మాణం చేపట్టారు. సో ఎన్ని రోజులు దీని నిర్మాణం పూర్తయింది అండ్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడు దీన్ని ప్రారంభించేందుకు ఆలోచన ఉన్నారు? మేము ఇది మామూలుగా ముందు ప్రయాగరాజులో అయితే మేము 45 రోజుల్లో కట్టడం పూర్తి చేసామండి. 325 మందితో కార్మికులతో చేయడం జరిగిందండి. ఇక్కడ యాజిటీస్గా అలా అవుతుందని అనుకున్నాం కానండి, ఇక్కడ పని ఎక్కువ తీసుకున్నదండి. ఇక్కడ క్లాత్ది కానీ ప్లేవుడ్ది కానీ తీసేసి దీన్ని మాడిఫై చేయడం వల్ల కొద్దిగా పని ఎక్కువ తీసుకున్నదండి. ఇక్కడ అయితే మటుకి ఇప్పటికి 56వ రోజు అండి కట్టడం స్టార్ట్ అయ్యి. 56 రోజులు బట్టి నుంచి మేము చేస్తున్నామండి. నిర్మాణం లోపల ఎట్లా ఉండబోతుంది, దీన్ని ఏ విధంగా నిర్మాణం చేపట్టే అవసరం మీరు పూర్తిగా వివరిస్తే కెమెరామాన్ విజువల్ తీసుకుంటారు. చెప్తుండండి. మీరు ఈ పూర్తి కట్టడం అంతా కూడా మనకి ప్రకృతి సిద్ధంగా లభించే ఆ వెదురు బొంగులు, తర్వాత ఫైబర్తో ఆ న్యాచురల్ కలర్స్తోనే మేము చేయడం జరిగిందండి. ఈ ఈ యొక్క కట్టడానికి ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మేము దేనికి కూడా మేము ఐరన్తో వెల్డింగ్ చేయడాలు ఇలాంటివి ఏమీ మేము వాడలేదండి. దీని ఎత్తు విస్తీర్ణం అన్నీ మనకి ఆ నామ్స్ ప్రకారంగానే మనం చేయడం జరిగిందండి. సో ఇది ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? ఆంజనేయ స్వామి జయంతి నాడు, హనుమంత్ జయంతి నాడు, మే 22వ తారీఖు అయిన గురువారం నాడు మేము అన్ని రకాలుగానే మాకు అనుకూలమైన రోజు అని అనుకుని మేము మా గురువు గారు అయినటువంటి లోకేష్ గారు, రాజమండ్రి వాస్తవ్యులు లోకేష్ గారు ఆ రోజు మొత్తం ఖరారు చేశారండి. మే 22 8 గంటల 49 నిమిషాలకండి. అంటే జనరల్గా ఏదైతే బీచ్గా గాలి కూడా ఎక్కువ ఉంటుంది నేపథ్యంలో మీరు చూసేదానికి చాలా స్ట్రాంగ్గా నిర్మాణం చేపట్టారు. సో పబ్లిక్ కూడా ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని ఎంట్రన్స్ ఏ విధంగా ఉండబోతుంది, అవుట్ ఏ విధంగా ఉండదు అండ్ బయట కూడా ఏ విధంగా ఏదో నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏమో నిర్మాణం చేపడుతుంది. ఇక్కడ సందర్శకులకు వచ్చే దానిలో మేము వాళ్ళకి వెసులుబాటుగా చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉన్నదండి. బారికేడ్లు, ఎంట్రన్స్ బారికేడ్లు ఉంటాయండి. ఎవరిని ఎక్కడా కూడా ఆపి ఆ బారికేడ్లు బంధించేది అయితే ఆలోచన ఏం లేదండి. అందరికీ ఫ్రీగా వచ్చి బాలరాముణ్ణి
దర్శించుకుని తరిస్తారని, తరించిన తరువాత వివిధ రకాలైన వస్తువుల్ని కొనుగోలు చేసుకోవడానికి తినుబండారాలనే ఫుడ్ స్టాల్స్ నిమిత్తం గ్యాడ్జెట్స్ అవని, బ్రాండింగ్ అవని అన్ని రకాలుగానే వాళ్ళకి ఆనందదాయకంగా ఉండేలాగా మిగతా అన్నీ కూడా ఏర్పాట్లు చేసామండి. అంటే ఓవరాల్గా పార్కింగ్ అన్నీ కూడా పూర్తిసారి అన్ని ఏర్పాట్లు ప్రజలు నేరుగా వచ్చి సందర్శించుకుని బయటికి వెళ్ళే విధంగా. అంటే బయట ఏం స్టాల్స్ రాబోతున్నాయండి జనరల్గా? బయట ఈ ఫ్యాన్సీ ఐటము, పిల్లలకి కిడ్స్ వరల్డ్, ఆ పెద్దలకి హోమ్ అప్లయన్సెస్కి సంబంధించిన సామాన్లు, మొబైల్ గ్యాడ్జెట్స్ అన్ని రకాలుగానే ఉండే విధంగా, వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మేము ఏర్పాట్లు చేసామండి. అంటే మనం ఆలయంలో ఏ విధంగా సనాతన ధర్మం చూపిస్తే ఆ మనసు ప్రశాంతం కూడా అదే పూర్తి స్థాయిలో మీరు నిర్మాణం చేపడుతున్నారు. అదే విధంగా వచ్చిన భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయితే విధంగా ఉండిపోతుంది కదండి. అవునండి. ఇప్పుడు మేము ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలంతా కూడా సింహాచలం నుంచి వచ్చే పండితుల ద్వారాయే మేము కార్యక్రమాలు జరుగుతున్నాయండి. వాళ్ళ నిత్య హోమం అనేది చెప్పారు. ఆ నిత్య హోమం ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలను సనాతన ధర్మాన్ని ఉద్దేశించి హైందవ ధర్మానికి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్పిందే మనం వినే విధంగా జరుగుతుంది తప్ప మనం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే సూచనలు అయితే మనకు లేవండి. వాళ్ళు చెప్పిన సూచనల మేరకే మనం చేయిస్తున్నామండి. ఫైనల్గా అయోధ్య రామ మందిరం అక్కడ ఏ విధంగా ఉంది అదే నిర్మాణం చేపట్టారు. అండ్ అక్కడున్న బాలరాముడు ఏ విధంగా ఉండిపోతుంది అదే తరహాలో లోపల కూడా ఉండిపోతుంది, సెంటర్ తరహాలో. అవునండి. సో ఈరోజు ఆ పూజా కార్యక్రమం ప్రారంభంగా అవుతుంది. అండ్ పబ్లిక్ రావాలంటే ఏ టైం నుండి ఏ టైంలో దీన్ని సందర్శించు? గురువారం నాడు ఆంజనేయ స్వామి జయంతి నాడు నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రారంభం జరుగుతుందండి. మీకు మే 22వ తారీఖు నుంచి గురువారం నుంచి మొదలవుతుందండి. ఆ పూజా కార్యక్రమాల్లో మామూలుగా స్వామివారికి 5:30కి నివేదన ఇవన్నీ కార్యక్రమాలు మామూలుగానే ఉంటాయండి. ఇప్పుడు చేసేది కూడా మేము చెందేది కూడా అయోధ్య రామ మందిరం నుంచే తేవడం జరిగిందండి. విగ్రహం అది అక్కడి నుంచే తెప్పించడం జరిగిందండి. జల ప్రతిష్ట, వాయు ప్రతిష్ట చేస్తానని అన్నారండి గురువుగారు. ఆ నిమిత్తం పూజా కార్యక్రమాలు జరుగుతాయండి. ఉదయం సందర్శకులకైతే భక్తులకి ఉదయం 9 గంటల నుంచి నైట్ రాత్రి 10:30 వరకు మేము దర్శనానికి ఏర్పాట్లు చేసామండి. ఇది చూసినాం కదా, ఏదైతే మన హైందవ సనాతన ధర్మాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అయోధ్య రామ మందిరం ఒక నమూనాని తీసుకుంటూ శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సంబంధించి వాళ్ళు ఉన్నారు. ఏదైతే పూర్తి స్థాయిలో అదే నమూనాను తీసుకొని విశాఖ వేదిక ప్రథమంగా విశాఖ ఆర్కైవ్ ఇచ్చి పారుకోట్ల సమీపంలో ఈ అయోధ్య రామ మందిరం ఒక నమూనాతో వారి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ నెల 22వ తేదీ అంటే గురువారం ఈ యొక్క ప్రారంభోత్సవానికి ప్రత్యేక పూజలు చేస్తూ ఏదైతే అయోధ్య ప్రాంతం నుండి ప్రత్యేకంగా బాలరాముని విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తూ అయోధ్య తరహాలో ఏ విధంగా నిత్యం పూజలు చేస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా పూజలు చేస్తూ భక్తులు అదేవిధంగా ప్రథమంగా తెలుగు ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని సందర్శించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తిగా వచ్చి అదేవిధంగా గురువారం ఉదయాన్నే పూజతో ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే విధంగా నిర్వాహకులు అయితే కృషి చేస్తున్న వివరాలు కూడా మనం చూడొచ్చు. గణేశ దుర్గప్రసాద్, మెగానైన్ టీవీ, విశాఖ.